రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఓవం పికప్ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనం ఎగ్స్ తీస్తామన్నమాట. సో ఇందులో పెయిన్ ఉంటుందా మేడం? ఎగ్ పికప్ అంటే ఎట్లా చేస్తారు? పొట్ట కట్ చేసి చేస్తారా? ఎగ్స్ ఎట్లా కనపడతాయి, అసలు ఎలా తీస్తారు అని అడుగుతారనమాట. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎగ్ పికప్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో మనం ఎగ్స్ తయారు చేసి ఎగ్స్ పెంచి దాన్ని మెచ్యూర్ చేసిన తర్వాత ఎగ్ రిట్రీవ్ చేస్తాం బాడీలోంచి. సో ఓవరీస్లో ఉన్న ఎగ్స్ ట్రాన్స్వెజైనల్ రూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ యువర్ యూట్రస్. సో మీ ఓవరీస్ ఇక్కడ ఉంటాయి, 2 sides ఆఫ్ ద యూట్రస్ పక్కన రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ. సో ఇందులో ఎగ్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఎగ్స్ పెరిగిన తర్వాత హౌ డు వి రీచ్ దెమ్? సో వెజైనల్ ప్రోబ్, మనం స్కాన్లు ట్రాన్స్వెజైనల్ స్కాన్ అని చేస్తూ ఉంటాం. సో ఇది మీ హస్బెండ్ కలయిక జరిగేటప్పుడు ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లోంచే మనం ప్రోబ్ పెడతాం అనమాట. సో ఆ ప్రోబ్లోంచి విల్ సెండ్ అ నీడిల్ పంపించి నీడిల్ నుంచి బోత్ సైడ్స్ ఉన్న ఎగ్స్ మనం రిట్రీవ్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ 10 or 12 days ఆఫ్టర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్, సో ఎగ్స్ అన్నీ మెచ్యూర్ అయిన తర్వాత మీకు అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో యూ వోంట్ ఫీల్ ఎనీ పెయిన్ ఫస్ట్ థింగ్. సో 0 పెయిన్ ఉంటుందండి. అనస్థీషియా అంటే ఇది బిగ్ అనస్థీషియా కూడా కాదు. యూ విల్ బీ జస్ట్ సెడేటెడ్, బాగా డీప్ స్లీప్లోకి వెళ్తారంతే. ద ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ హార్డ్లీ లాస్ట్ ఫర్ 10 minutes అండి. 10 minutes కంటే ఎక్కువ ఉండదు ఆ ప్రొసీజర్. సో మీరు నిద్రపోయి లేచేలోపు మీకు ఎగ్ రిట్రీవల్ జరుగుతుంది, ఆల్సో కాల్డ్ ఎగ్ పికప్ ఆర్ ఓవం పికప్. ఎగ్ పికప్ జరిగిన తర్వాత దెన్ వీ విల్ సెండ్ ద ఎగ్స్ టు ద ఎంబ్రియాలజీ ల్యాబ్. ఎలా ఉన్నాయో చూడటానికి, దాని క్వాలిటీ, దాని మెచ్యూరిటీ, హౌ మెనీ ఎగ్స్ వీ యాక్చువల్లీ రిట్రీవ్డ్ అని చెక్ చేయడానికి వీ సెండ్ దెమ్ టు ద ఎంబ్రియాలజీ. సో యూ విల్ బీ అండర్ సెడేషన్. ఎగ్ పికప్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, వెరీ మైన్యూట్ ప్రొసీజర్. ఇట్ ఈస్ డన్ ఇన్ అ మైనర్ ఓటీ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో స్కాన్లో చూస్తూ ఒక్కొక్క ఎగ్లో మనం నీడిల్ వేసి రిట్రీవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా మీకు ఏ ఎగ్స్ కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి ఒక్క ఎగ్, మీకు పెరిగిన ఎగ్ని కూడా మనం మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేటట్టు బయటికి తీయడానికి ట్రై చేస్తాం. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి తీసిన ఎగ్స్ని మనం అదే రోజు, ఏ రోజు అయితే మీకు ఎగ్ రిట్రీవల్ జరిగిందో ద సేమ్ డే వీ చెక్ ద హస్బెండ్స్ స్పర్మ్ శాంపుల్ ఆల్సో. స్పర్మ్ శాంపుల్లో కూడా మంచి స్పర్మ్స్ని మనం సపరేట్ చేసి ఎగ్స్కి సరిపడా మనం స్పర్మ్స్ తీసుకుంటాం. సపోజ్ మీకు ఆ రోజు 10 eggs పెరిగాయి అనుకోండి, మనం 10 eggs బయటికి తీస్తాం. సో ఎగ్స్ని చూస్తారు మైక్రోస్కోప్లో, అందులో ఒక 8 eggs బాగున్నాయి. సో 8 eggsకి 8 గుడ్ స్పర్మ్స్ వెతుకుతారు అదే రోజు. సో 8 ప్రాపర్ స్పర్మ్స్ తీసుకొని ఎవ్రీ ఎగ్ లోపటికి ఇక్సీ ప్రొసీజర్, సో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో మీ స్పర్మ్ సెలెక్ట్ చేసి ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసేస్తారు. సో వన్స్ దే ఆర్ ఇంజెక్టెడ్, దే ఆర్ పుట్ ఇన్ ద ఇంక్యుబేటర్ అండ్ ద లిడ్ ఇస్ క్లోజ్డ్ అండ్ వీ ఆర్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ద లిడ్ ఫర్ 5 days. సో 5 days వరకు ఆక్సిజన్ కానీ, దానికి అవసరమైన కార్బన్ డైఆక్సైడ్, అవసరమైన హ్యూమిడిటీ, టెంపరేచర్ అండ్ pH అన్నీ కూడా ఆ ఇంక్యుబేటర్ మెషిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇట్ సిమ్యులేట్స్ ద బాడీలో ఎలా అయితే ఎన్వైరన్మెంట్ ఉంటుందో అలాంటి ఎన్వైరన్మెంట్ని సిమ్యులేట్ చేస్తుంది. సో దెన్ 5 days దట్ ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ద ఎంబ్రియో విల్ హ్యాపెన్ ఇన్సైడ్ ద ఇంక్యుబేటర్. దెన్ 5 days later మనం ఇంక్యుబేటర్ ఓపెన్ చేస్తాము. దెన్ వీ సీ బ్యూటిఫుల్ ఎంబ్రియోస్ ఫార్మ్డ్. నార్మలీ 8 ఎగ్లకి మనము ఇక్సీ చేసాం కదా, రేషియో వచ్చేసి 3 eggs నుంచి 1 embryo ఆర్ 4 eggs నుంచి 1 embryo ఫార్మ్ కావాలి ఇఫ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ల్యాబ్. సో మనం ఎంబ్రియోస్ చెక్ చేసుకుంటాం 5 daysకి. దెన్ ఆ ఎంబ్రియోస్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సైకిల్ అంటే మళ్ళీ మీకు నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు పిలిచి మీ గర్భసంచి లైనింగ్ ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇందులో వెన్ ఎవర్ ద లైనింగ్ రీచెస్ అవర్ ఎస్టిమేటెడ్ థిక్నెస్, ఆ టైంలో ఈ ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్లోంచి బయటకు తీసి గర్భసంచిలో పెట్టేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో పికప్ తర్వాత నెక్స్ట్ మంత్లో ఆర్ మేబీ 1 month గ్యాప్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డజంట్ ఈవెన్ నీడ్ అనస్థీషియా. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. మీకు ఏ మాత్రం కూడా పెయిన్ ఉండకుండా ఈజీ వేలో అయిపోతుంది అనమాట. So this is about the 2 important steps of IVF. One is the egg pickup and the other is the embryo transfer. Thank you.